నమస్తే, వెల్కమ్ టు అవని న్యూస్ నెట్వర్క్. మనం చాలాసార్లు మన భారతదేశ ప్రధానమంత్రి మోడీ గురించి మాట్లాడుకున్నాం. ట్రంప్ ఒత్తిడికి లొంగిపోయాడని, ఎప్స్టీన్ ఫైల్స్లో ఆయన ఎప్స్టీన్ చేసిన మెయిల్లో ఆయన పేరు వచ్చింది, ఆయన మంత్రివర్గం పేర్లు వచ్చినాయని, ఆయన మిత్రుడైన అదానీని, అనిల్ అంబానీ లాంటి వాళ్ళని కాపాడుకోవడం కోసం దేశ ప్రయోజనాలు తాకట్టు పెట్టాడు. ఇట్లాంటి రాజకీయపరమైనవి, అలాగే కార్పొరేట్ కంపెనీలకు ఆయన చేస్తున్న సేవ, కార్పొరేట్ కంపెనీల కోసం భారతదేశాన్ని ఆయన తాకట్టు పెట్టే విధానం, ప్రజల మీద దాడులు, వీటన్నిటి గురించి చాలాసార్లు మాట్లాడుకుంటున్నాం. కానీ వాళ్ళ చాలా కొత్త విషయం అంటే గతంలో కూడా ఇలాంటి ఈ ఆరోపణలు వచ్చాయి, కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా వైరల్గా మారాయి. ముఖ్యంగా బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడిన మాటల తర్వాత, ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటల తర్వాత, ఒక ప్రముఖ రచయిత ప్రొఫెసరు మధు కిశ్వర్ చేసిన ట్వీట్తో మళ్ళీ ఒకసారి హల్చల్ అయింది దేశమంతా. ఆమె ట్వీట్ వైరల్ అయింది, సుబ్రహ్మణ్య స్వామి ఇంటర్వ్యూ వైరల్ అయింది. మొత్తం వ్యవహారం మళ్ళీ ఒక పాత వ్యవహారము మళ్ళీ బయటకు వచ్చింది. సుబ్రహ్మణ్య స్వామి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మోడీ గురించి ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు బహిరంగంగా చెప్పలేము, కానీ కొంతమంది మహిళా ఎంపీలు మోడీతో సంబంధాల వల్ల ఎంపీలు అయ్యారు, అందులో ఒకరు మంత్రి కూడా అయ్యారు అని ఆయన మాట్లాడాడు. సంబంధాలు అనే చోట ఇంకా చాలా దారుణంగానే మాట్లాడాడు ఆయన. ఆ మాటలు ఒక్కసారి వైరల్ అయ్యాయి. సుబ్రహ్మణ్య స్వామి ఈ మధ్య తాజాగా మాట్లాడిన మాట, देखो ये एक बीमारी है, कुछ भी कहें इस बीमारी है, तो जाते हैं. अब मैं 3-4 नाम महिला के दे सकते हैं जो एमपी बने हैं. वो जाकर सोना पड़ा उनको, उनके साथ, मोदी के साथ एक मिनिस्टर बने सोकर. దాంతో గతంలో మోడీ మీద ఉన్న ఇలాంటి ఆరోపణలన్నీ ఒక్కసారి బయటకు వచ్చాయి. ఇందులో భాగంగా మోడీ భక్తురాలు, మోడీ మీద పుస్తకం రాసిన ఆమె రచయిత ప్రొఫెసరు మధు కిశ్వర్ ఒకసారి మళ్ళీ బయటకు వచ్చింది. ఆమె పేరు కూడా దేశవ్యాప్తంగా చర్చలోకి వచ్చింది. ఆమె సుబ్రహ్మణ్య స్వామి చేసిన ఇంటర్వ్యూను పోస్ట్ చేస్తూ ట్విట్టర్లో తను ఒక పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ చేసిన తర్వాత, చాలా పెద్ద పోస్ట్ అది, ఆ పోస్ట్ మొత్తం ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాను తెలుగులో, ఆమె ఇంగ్లీష్లో చేసింది. ఆ పోస్ట్ తర్వాత చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. జాతీయ మీడియాలో ఈ చర్చ రాదు ఎలాగూ, ఎందుకంటే ఇది మోడీకి వ్యతిరేకమైన చర్చ కాబట్టి. మోడీకి వ్యతిరేకమైన రాజకీయ చర్చలో, భారతదేశ ప్రయోజనాలకు వ్యతిరేకమైన చర్చలు, ఇవన్నీ అప్పుడప్పుడు కొన్ని టీవీలు ఏం చూపిస్తే, కానీ ఇది మరి ఎప్స్టీన్ ఫైల్స్ లాంటి చర్చ. అమెరికాలో ఎప్స్టీన్ ఫైల్స్ ఎలాగున్నాయో దాదాపు అలాంటి చర్చ. మధు కిశ్వర్ తన ట్విట్టర్లో చేసిన ట్వీట్ మీకు చదివి వినిపిస్తా, స్పష్టంగా చదివి వినిపిస్తా. ఒకసారి చదివిన తర్వాత విషయాలు పూర్తిగా మనం మాట్లాడుకుందాం. 2014 మేలో మోదీ అధికారం చేపట్టినప్పటి నుంచి నేను ఆయనకు దూరంగా ఉన్నాను. అంటే ఆమె అంతకుముందు మోడీకి చాలా దగ్గర. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయనకు చాలా దగ్గర. అయితే దగ్గర అయినప్పటికీ ఆయనతో చాలామందికి ఉన్నట్టు దగ్గర సంబంధాలు ఆమెకు లేవు. ఆయనతో ఆమెకు ఉన్న ఫోటోలు కూడా ఎప్పుడు బయటికి రాలేదు. కానీ ఆమె రచయిత, ప్రొఫెసర్ కాబట్టి మోడీని సమర్థిస్తూ చాలా పుస్తకాలు రాసింది. ఆర్ఎస్ఎస్ భావజాలంతో చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి, హిందుత్వ వ్యక్తి. ఇప్పటికీ ఆమె హిందుత్వనే నమ్ముతుంది. అయితే ఆర్ఎస్ఎస్ను మోడీని ప్రస్తుతం ఎందుకు వ్యతిరేకిస్తున్నది, ఆమె ఏం రాసింది? 2014 మేలో ఆయన ప్రధానమంత్రి అయినప్పటి నుంచి నేను ఆయనకు దూరంగా ఉన్నాను. నేను రాసిన పుస్తకం, అంతకుముందే ఆయన మీద ఆమె పుస్తకం రాసింది. ఆయనపై నేను రాసిన పుస్తకం ప్రతిని బహుమతిగా ఇవ్వడానికి కూడా నేను వెళ్ళలేదు. మోడీకి అత్యంత ఇష్టమైన అధికారి భరత్ లాల్ ద్వారా నేను సంతకం చేయకుండానే ఆయనకు ఆ పుస్తకాన్ని పంపించాను. మోడీతో ఉన్న సన్నిహిత్యం కారణంగా ఆయన చేత ఎంపీలుగా, మంత్రులుగా చేయబడిన మహిళల పేర్లు సంఘీయుల్లోని పై వర్గాల్లో గట్టిగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే నేను చాలా ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నాను. అంటే 2014 నాటికి. అప్పటికే సంఘ్ పరివార్లో
ఆయన మోడీకి సంబంధించి మహిళలతో ఉన్న సంబంధాలతో గుసగుసలు వినబడుతున్నాయని ఆమె చెప్తున్నది. హర్దీప్ పురి, ఇప్పుడు కేంద్ర మంత్రి హర్దీప్ పురి, ప్రస్తుతం ఇంకో కేంద్ర మంత్రి జయశంకర్లు. హర్దీప్ పురి, జయశంకర్లు క్యాబినెట్లో చేరిన వెంటనే ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన అంటే మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేక సేవలు అందించిన హర్దీప్ పురి వంటి వారి పేర్లు కూడా గుసగుసలుగా బయటపడ్డాయి. ప్రత్యేక సేవలు అనేది మనం ఎందుకు ఆ ప్రత్యేక సేవలు అని అంది ఆమె అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. 2014లో నేను అమెరికాలో ఉపన్యాసాల కోసం అమెరికాకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఈయన విలాసాల గురించి కథలుగా ప్రచారంలో ఉన్నాయి. అక్కడ కూడా ఉన్నాయి ప్రచారం, అమెరికాలో కూడా. 12వ తరగతి పాస్ అయిన స్మృతి ఇరానీని విద్యాశాఖ మంత్రిగా నియమించడం అప్పటి వరకు ప్రజల దృష్టికి రాకుండా దాగి ఉన్న ఇతర కుంభకోణాలకు మరింత బలాన్ని చేకూర్చింది. ఇది ఆమె ట్విట్టర్లో చెప్తున్న మాట. మాన్సీ సోనీకి సంబంధించిన కుంభకోణం అప్పటికే సుప్రీంకోర్టుకు చేరింది. మాన్సీ సోనీ, దీని గురించి నేను మళ్ళీ ఈ కుంభకోణానికి సంబంధించి, కేసుకు సంబంధించి మళ్ళీ ఈ ట్వీట్ అంతా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ చెప్తాను. మాన్సీ సోనీకి సంబంధించిన కుంభకోణం అప్పటికే సుప్రీంకోర్టు చేరింది. ఇది మోడీకి లింక్ ఉన్న ఒక కుంభకోణం. మోడీకి సన్నిహితంగా ఉండే ఒక వ్యక్తి, జైలులో ఉన్న ఐఏఎస్ అధికారి సుప్రీంకోర్టులో సమర్పించిన పత్రాల పూర్తి సెట్ను నాకు ఇచ్చారు. ఆ అధికారి కూడా సోనీతో విచ్చలవిడిగా తిరుగుతూ ఉండేవాళ్ళు. అంతేకాకుండా మోడీకి సన్నిహితంగా ఉండే కొందరితో సహా గుజరాత్కు చెందిన కొందరు వ్యక్తులు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళలతో చేసిన వికారమైన సరసాల గురించి నాకు అసహ్యకరమైన కథలు చెప్పారు. అంతేకాదు, అంతకు ముందు ఆయన ప్రచారక్గా, అంటే ఆర్ఎస్ఎస్ ప్రచారక్గా, బీజేపీ ఆఫీస్ బేరర్గా ఉన్నప్పుడు కూడా ఇదే చేశాడు. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత చేసింది కాదు. ఆయన ఆర్ఎస్ఎస్ ప్రచారక్గా, బీజేపీ ఆఫీస్ బేరర్గా ఉన్నప్పుడు కూడా ఇలాగే ప్రవర్తించాడు, ఇదే పని చేశాడు అనేది ఆమె చెప్తున్నది. ఆ కథలు విన్న తర్వాత ఆయన అంటే మోడీ ఉనికి అంటే నాకు ఎంత విముఖత కలిగిందంటే, మోడీ వచ్చే అవకాశం ఉన్న పెళ్లి రిసెప్షన్లతో సహా ఏ కార్యక్రమాలకు కూడా నేను వెళ్ళలేదు, దూరంగా ఉండిపోయాను. ఆ దారుణమైన కథనాలతో నేను బాగా కుంగిపోయాను. ఎంత కుంగిపోయానంటే 2014లో నేను తీవ్రమైన డిప్రెషన్లో కూరుకుపోయాను. ఎందుకు? అప్పటికే ఆమె మోడీ మీద విపరీతమైన అభిమానంతో ఉంది, గౌరవంతో ఉంది, భక్తితో ఉంది. అలాంటిది కథనాలన్నీ ఆమె తెలుసుకోవడంతో పూర్తి డిప్రెషన్లోకి కూరుకుపోయానని ఆమె చెప్తున్నది. అది నా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించింది. అనేక శాఖల నుండి కోలుకోవడం కోసం నేను 2015లో కోయంబత్తూరులోని ఒక ఆయుర్వేద వైద్య కేంద్రంలో 21 రోజుల పాటు చికిత్స తీసుకున్నాను. నేను వింటున్న వార్తల పట్ల నా ఆవేదనను ఒక అత్యున్నత ఆర్ఎస్ఎస్ మేధావితో పంచుకున్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, మీరెందుకు అంత ఆశ్చర్యపోతున్నారు, అతని వ్యక్తిగత జీవితం మనకేం సంబంధం అని దాన్ని కొట్టిపడేశారు. ఆర్ఎస్ఎస్లో అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తి, మోడీ వ్యక్తిగత సంబంధాలు మనకెందుకు అని కొట్టిపడేశారు. అశ్లీల వ్యాపారి, గుర్తించండి, అశ్లీల వ్యాపారి అమిత్ మాల్వియా అంటే మనకు తెలుసు, సోషల్ మీడియా ఇన్ఛార్జ్, ఐటీ ఇన్ఛార్జ్ బీజేపీకి. అశ్లీల వ్యాపారి అమిత్ మాల్వియాను బీజేపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా నియమించడం బీజేపీ అగ్రనాయకుల తీరుకు ఇది మరో నిదర్శనం. ఒక్క మోడీ విషయంలో బీజేపీ అగ్రనాయకుల తీరుకే నిదర్శనం ఇది అని చెప్తుంది. అతను అంటే మోడీ ఇతర రంగాల్లో బాగా రాణించి ఉంటే అతని లైంగిక వేధింపుల ప్రవర్తన నేను బహుశా పట్టించుకోకపోయి ఉండేదాన్ని. ఇది కూడా మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం. అతను ఒకవేళ ప్రధానిగా అయిన తర్వాత ఇతర రంగాలలో రాణించి ఉంటే, అంటే దేశ పరిపాలనలో రాణించి ఉంటే, నేను ఈ లైంగిక ఆరోపణలు పట్టించుకోకపోయేదాన్ని. కానీ మోడీ జాతి నిర్మూలనకు ఉపయోగపడే వ్యాక్సిన్ల గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేసి ప్రజలపై రుద్దారు.
హిందూ సమాజాన్ని అణిచివేసి హిందూ ధర్మాన్ని అపఖ్యాతి పాలు చేయడానికి నిర్లజ్జగా ప్రయత్నించారు. హిందువులపై ప్రాణాంతక దాడులు చేయడానికి అండగా నిలిచారు. గ్లోబల్ మాఫియా పట్ల అతను బానిసగా వ్యవహరించాడు. గ్లోబల్ మాఫియా కతువా కాండ్ సమయంలో హిందువులను హింసించడంలో అతను చాలా రాక్షసంగా ప్రవర్తించారు. ఈ కతువా కాండ్ గురించి ఈమె పుస్తకం కూడా రాసింది. ఆ విషయం కూడా చెప్తుంది. గర్ల్ ఫ్రమ్ కతువా అని ఇంకొన్ని పుస్తకాలు రాసింది. ఇంకా మరెన్నో విషయాలు మొదటి పదవీ కాలంలోనే నాకు ఒక విషయం స్పష్టం చేశాయి. అదేమిటంటే భారతదేశాన్ని నాశనం చేయడానికి, హిందువులను నిర్మూలించడానికి అధికారంలోకి వచ్చిన ఒక సైతాను పాలకుడు మోడీ, ఒక సిఐఏ ఏజెంట్ మోడీ మనపై అధికారం చెలాయిస్తున్నాడు అనేది నాకు అప్పుడే మొదటి పరిపాలనా కాలంలోనే అర్థమైంది. మోడీని సిఐఏ ఏజెంట్గా ఆమె చెప్తున్నది. ఇక్కడ మోడీ వ్యక్తిత్వ లోపాలు, మన నాయకుల లైంగిక అవినీతిపై మనం మరింత ఎక్కువ శ్రద్ధ పెట్టాలని నన్ను ప్రేరేపించాయి. ఆర్థికంగా అవినీతి పరుల కంటే ఈ విషయంలో రాజీ పడిన వారే భారత శత్రువుల బ్లాక్మెయిల్కు చాలా సులభంగా లొంగిపోతారు. చాలా కాలంగా నేను వీడియోలు చేస్తున్నా, చాలామంది చెప్తున్నారు ఎప్స్టీన్ ఫైల్స్లో పేరు రావడం వల్ల హర్దీప్ పురి ప్లస్ ఈయన పేరు రావడం వల్ల ఆయన లొంగిపోయాడు అని చెప్తున్న నేపథ్యంలో ఇది చూడాలి మనం. ఆర్థికంగా అవినీతి పరుల కంటే ఇలాంటి విషయాల్లో, నైతికపరమైన విషయాల్లో రాజీ పడిన వారే భారత శత్రువుల బ్లాక్మెయిల్కు చాలా లొంగిపోతారు. ఈమె ఉద్దేశం మోడీ సిఏకి ఈ విధంగానే లొంగిపోయాడు అనేది ఈమె ఉద్దేశం కావచ్చు. మొదటి రోజు నుంచే తనని ఎలా బ్లాక్మెయిల్ చేస్తున్నారో త్వరలో రుజువు చేస్తాను. ఆయన ప్రధానమంత్రి పీఠం ఎక్కిన మొదటి రోజు నుంచే విదేశీ శక్తులు ఆయనను ఈ అనైతికపరమైన విషయాలను వాళ్ళ చేతిలో పెట్టుకొని, ఆయన చేసిన పనులను వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ఈయనను ఏ విధంగా బ్లాక్మెయిల్ చేస్తున్నారో త్వరలోనే మొత్తం బయట పెడతాను అని ఆమె చెప్తున్నది. ఇది ఆమె రాసిన ట్వీట్. ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. ఆమె రాసిన ట్వీట్లో ఇంతకుముందే నేను మాట్లాడాను. మాన్సీ సోనీ కేసు అప్పటికే సుప్రీంకోర్టులో ఉంది అని ఆమె మాట్లాడారు. ఏంటి మాన్సీ సోనీ కేసు? ఇది కూడా చాలా కాలంగా చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. ఏం తేలకుండానే పోయింది ఆ కేసు. మాన్సీ సోరీ కేసు అంటే మాన్సీ సోరీ అని మోడీ వయస్సులో సగానికి తక్కువ ఉన్న ఒక అమ్మాయి, గుజరాత్ అమ్మాయి, తన వయసులో సగం కూడా లేని అమ్మాయి మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రదీప్ శర్మ అనే ఒక ఐఏఎస్ అధికారి మోడీకి ఆ అమ్మాయిని పరిచయం చేశాడు. ఒక ప్రాజెక్టులో ఐఏఎస్ ఆఫీసర్ ప్రదీప్ శర్మ ఆ అమ్మాయి కలిసి పనిచేశారు. ఆ నేపథ్యంలో మోడీకి మాన్సీ సోనీని ప్రదీప్ శర్మ అనే ఐఏఎస్ అధికారి పరిచయం చేశారు. పరిచయం చేసిన తర్వాత వాళ్ళ ఇద్దరి మధ్య చాలా ఇంటిమేసీ పెరిగిందని ప్రదీప్ శర్మ బహిరంగంగా చెప్పాడు. తర్వాత వాళ్ళిద్దరి మధ్య చాలా ఇంటిమేసీ పెరిగింది. అంతకంటే లోతుకు మనం వెళ్ళలేం. అంతకంటే లోతైన పదాలు వాడడం సరైనది కూడా కాదు. చాలా ఇంటిమేసీ పెరిగింది. ఆ తర్వాత కాలంలో మాంటీ సోనీ ఆ సంబంధాల్లోంచి బయటికి రాదలుచుకొని ఆయనకు దూరం అయ్యే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నం చేస్తున్నప్పుడు అమిత్ షా ద్వారా, అప్పటికి మోడీ ముఖ్యమంత్రి, అమిత్ షా హోమ్ మినిస్టర్, అమిత్ షా ద్వారా బెదిరింపులు చేశాడు. అమిత్ షా ఈ విషయంలోనే సుప్రీంకోర్టుకి వెళ్ళింది కేసు. అమిత్ షా పోలీస్ అధికారులను ఉపయోగించి 8 మంది అధికారులు, ఏటీఎస్ ఎస్పీ జిఎల్ సింగల్, ఐజీ ఏకే శర్మ, వీళ్ళను ఉపయోగించి 8 మంది అధికారులతో ఆమె మీద నిఘా పెట్టించాడు. ఆమె హోటల్కు వెళ్తే హోటల్కు, ఇంటికి వెళ్తే ఇంటికి, ఫ్లైట్లో వెళ్తే ఫ్లైట్లో కూడా గూఢచర్యం చేశారు, నిఘా పెట్టారు ఆమె మీద. ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడ ఎవరిని కలుస్తుంది? లవ్వర్ను కలుస్తుంది. ఆమె లవ్వర్తో మంచి జీవితాన్ని వెళ్ళదలుచుకున్నది ఆమె. ఆ లవ్వర్ మీద కూడా నిఘా పెట్టారు. మొత్తం ఆమె ఎక్కడికి పోతే అక్కడ ఏమేం చేస్తున్నది మొత్తం కావాలని అమిత్ షా పోలీసులను ఆదేశిస్తున్న టేపులు బయటపడ్డాయి. ఆమె ఫోన్ల మీద నిఘా పెట్టారు.
ఆమె దగ్గర వాళ్ళ తండ్రి ఫోన్ల మీద నిఘా పెట్టారు, ఆమె దగ్గర వాళ్ళందరి ఫోన్ల మీద నిఘా పెట్టి ఇది చట్టబద్ధంగా జరిగింది కాదు, చట్ట వ్యతిరేకంగా జరిగింది. ఆమె బెంగళూరు నుండి అహ్మదాబాద్ వరకు, బెంగళూరు అహ్మదాబాద్ తిరగడంలో అహ్మదాబాద్ వరకు హోటళ్ళు, రెస్టారెంట్లు, ఎయిర్పోర్ట్లు, ఆసుపత్రికి వెళ్తే ఆసుపత్రిలో కూడా గూఢచారులు, పోలీస్ ఇంటెలిజెన్స్, పోలీసు గూఢచారులు ఆమె వెంటబడ్డారు. ఆమె ఎక్కడెక్కడికి వెళ్తుంది, ఎవరిని కలుస్తుంది, ఏమేమి మాట్లాడుతున్నది. ఒకటి గూఢచారులు వెంటబడ్డారు, 2 ఫోన్లు మొత్తం ట్యాప్ చేశారు. ట్యాప్ చేసి ఆమెను బెదిరించడము, ఆమె మీద పోలీసులు దాడులు చేయడం దాకా వెళ్ళారు. ఆమెను మోడీ నుంచి దూరం కాకుండా చేయడం కోసం చాలా ప్రయత్నాలు చేశారు అనేది బయటపడ్డ అంశం. ఈ విధంగా ట్యాప్ చేసిన అమిత్ షా పోలీసులతో మాట్లాడినా ట్యాప్ చేసిన మొత్తం 267 ఆడియో టేపులు బయటపడ్డాయి. అమిత్ షా ఎస్పీ సింఘాల్తో, ఏటీఎస్ ఎస్పీ సింఘాల్తో మాట్లాడిన మాటలు చాలా, ఇవన్నీ సాహెబ్కు తెలుసు. సాహెబ్ అంటే మోడీకి తెలుసు. మోడీకి ప్రతి అప్డేట్ ఇవ్వాల్సి ఉంటుంది మనం. కాబట్టి మీరు ఏ విషయంలో కూడా నిర్లిప్తత ఉండొద్దు, నిర్లక్ష్యం ఉండొద్దు, ఖచ్చితంగా తెలుసుకో. మీరు వాళ్ళు భోజనానికి వెళ్ళారు, వాళ్ళు ఎవ్వరు ఆ అమ్మాయి భోజనానికి వెళ్ళారు, మీకు తెలియలేదు, మీరు కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, నాకు సరిగ్గా వాచ్ చేయడం లేదు, 2 సార్లు హోటల్లోంచి బయటకు వెళ్ళారు, అది కూడా మీరు గుర్తించలేకపోయారు. ఈ విధంగా గద్దిస్తున్న వీడియోతో సహా బయటపెట్టిండ్రు. ఇది ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885ను ఉల్లంఘించినట్టు, అనుమతి లేకుండా ఫోన్ ట్యాప్ కాబట్టి దీని మీద కేసు అయింది. ఈ విషయంలో మోడీకి ఆ అమ్మాయిని సోనీని పరిచయం చేసిన ప్రదీప్ శర్మ ఐఏఎస్ ఆఫీసర్ కూడా బహిరంగంగా చెప్పినమాట. ఎందుకంటే ప్రదీప్ శర్మ మీద కూడా ఈ విషయాలని ప్రదీప్ శర్మకు తెలుసు కాబట్టి, ప్రదీప్ శర్మ పరిచయం చేసిన తర్వాత వాళ్ళిద్దరు ఎంత దగ్గర ఏమేం జరిగింది మొత్తం విషయాలు తెలుసు కాబట్టి ఎక్కడ బయట పెడతాడు అనే ఉద్దేశంతో ప్రదీప్ శర్మ మీద కూడా ఆరోపణలు చేసి ప్రదీప్ శర్మను కూడా కేసులు పెట్టి అరెస్టులు చేయించారు. అందుకని ప్రదీప్ శర్మ బహిరంగంగా చెప్పాడు, సోనీ మాన్సీని నేనే మోడీకి పరిచయం చేశాను, మోడీ మాన్సీ మధ్య ఉన్న ఇంటమసీ గురించి నాకు తెలుసు, కాబట్టి నన్ను కరప్షన్ కేసుల్లో ఫ్రేమ్ చేశారు, ఇరికించారు, నా పైన కూడా గూఢచర్యం చేశారు అని బహిరంగంగా మాట్లాడాడు ఆయన. ఈ కేసుకు సంబంధించి ఆయన 2011లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత ఈ ఆడియో టేప్స్ మొత్తం బయటకు వచ్చిన తర్వాత ఈ ఆడియో టేప్ల మీద కూడా ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఇది ఒక్కటే కాదు, ఈ ఆడియో టేపులు బయటకు వచ్చిన తర్వాత ఆడియో టేపులు ఢిల్లీ అసెంబ్లీలో కూడా ఆడియో టేపులో వినిపించిన ఘనత ఎవరిది, అది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ బీజేపీకి అత్యంత ముఖ్యుడు మతం ఆధారంగా రెచ్చగొడుతూ, ముస్లింలకు వ్యతిరేకంగా రెచ్చగొడుతూ, మత వాతావరణాన్ని చెడగొడుతూ బీజేపీ నాయకులకు చాలా ఇష్టమైన వ్యక్తి కపిల్ మిశ్రా. పేరు మీకు గుర్తుండే ఉంటుంది, మీకు గుర్తొస్తూ ఉంటుంది. కపిల్ మిశ్రా ఢిల్లీ మత కలహాల్లో రెచ్చగొట్టినవాడు, దాడులు చేసినవాడు. ఇప్పుడు బీజేపీ ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక మంత్రి. ఈయన గతంలో ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నాడు. ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ఢిల్లీలో గెలిచి ఆమ్ ఆద్మీ పార్టీ తరపున మంత్రిగా పనిచేశాడు. ఈయన మంత్రిగా పనిచేస్తున్న రోజుల్లో బీజేపీకి వ్యతిరేకంగా, అంటే అమిత్ షాకు వ్యతిరేకంగా, మోడీకి వ్యతిరేకంగా ఈ ఆడియో టేప్లను అసెంబ్లీలో బహిర్గతపరిచాడు. అసెంబ్లీలో మోడీకి, అమిత్ షాకు వ్యతిరేకంగా ఈ మహిళలతో సంబంధాల గురించి, మోడీకి ఉన్న సంబంధాల గురించి మాట్లాడుతూ అమిత్ షా ఈ సోనీని ఏ విధంగా బెదిరించాడు, సోనీ మీద ఏ విధంగా గూఢాచార్యం చేశాడు, ఇటువంటివన్నీ ఆడియో టేపులు వినిపించాడు సభ్యులందరికీ. लोगों को एक सीडी मैं इस विधानसभा में ऑन रिकॉर्ड रखना चाहता हूं, और ये सीडी अमित शाह की है, अमित शाह की पुलिस अधिकारियों के साथ बातचीत की है, और ये सीडी वो घिनौना सच हिंदुस्तान के सामने लेके आती है कि कैसे एक मुख्यमंत्री एक लड़की, अपने से आधी उम्र की लड़की के पीछे पड़ता है, और पीछे कैसे पड़ता है, पूरी की पूरी पुलिस उसके पीछे लगाता है। केवल पुलिस नहीं, वहां की इंटेलिजेंस एजेंसी और यहां तक कि एटीएस के अधिकारियों तक को भी एक लड़की के पीछे लगा देता है, उसकी एक एक पल की खबर रखने के लिए। पुलिस अधिकारियों के बीच में खुद पुलिस अधिकारी सिंघल 267 फोन कॉल का रिकॉर्ड है,
267 कालों का रिकॉर्ड दिया गया है, सीबीआई के पास भी दिया गया था। और इसमें सिंघल ने खुद बोला है, अगस्त से लेकर सितंबर 2009 के बीच में उस लड़की के प्राइवेट मूवमेंट और प्राइवेट कन्वर्जेशंस को रिकॉर्ड करने के लिए, पीछा करने के लिए अमित शाह किस तरीके से पुलिस वालों को निर्देश दे रहे हैं। मैं चाहता हूं सदन के अंदर उस सीडी को चलाया जाए। जी सर, ત્યાં છે હમણાં કંપનીમાંથી જે લોકેશન લીધું એમાં પણ 14 ને 2900 લોકેશન પણ ત્યાં જ આવે છે, 2 ને 2900 પણ જી। પેલા છોકરા જોડે ગયા નથી બહાર? ના સર, ગયું છે સાહેબ ને બધી ખબર પડી જાય આપણો સર, આપણા માણસો બિલકુલ ત્યાં છે સર। મને લોકેશન પણ હું કંપનીમાંથી બી લેતો રહું છું, એટલે પરફેક્ટ લોકેશન આપે છે। લોકેશનમાં કેવું થાય છે આજુબાજુ જાય એટલે એનું એ જ રહે ને સર, ટાવર એકલું એક જ બતાવી રહ્યું છે, આનું જે સેલ આઈડી આવે છે, બીજું સેલ આઈડી આવતી હોય તો ખબર પડી જાય કે બીજી સેલ આઈડી પણ પકડે છે। જી સર। ఇవాళ అదే కపిల్ మిశ్రా బీజేపీకి చాలా ఇష్టమైన వాడు. కపిల్ మిశ్రాని వెంటనే వాళ్ళ వైపు టర్న్ చేసుకున్నాడు. ఇప్పుడు ఇష్టమైన వాడు, మంత్రి కూడా అయ్యాడు. ఆ తర్వాత ఈ కేసు ఏమైంది సుప్రీంకోర్టులో? కేసు ఏమీ అవ్వలేదు. సోనీ తల్లిదండ్రులు ఈ మొత్తం వ్యవహారానికి భయపడిపోయారు. మొత్తంగా పోలీసులు వెంటబడడం, ప్రచారం జరుగుతుండడం, అనేక మంది ఆరోపణలు చేస్తుండడంతో భయపడిపోయి యుఎస్కు పారిపోయారు అనేది ఒక వార్త. కానీ ఖచ్చితంగా ఇప్పటివరకు వాళ్ళు ఎక్కడున్నారనే విషయం ఎవరికి తెలియదు. ఆ అమ్మాయి ఎక్కడుంది అనేది విషయం తెలియదు. కోర్టులో కూడా ఏమీ తెలియలేదు. కానీ ఆ సోనీని మోడీకి పరిచయం చేసిన ఐఏఎస్ ప్రదీప్ శర్మ ఎక్కడ ఇవన్నీ బయట పెడతాడనే ఉద్దేశంతో ఆయన కరప్షన్ దాంట్లో ఇరికించి, అనేక కేసుల్లో ఇరికించి జైలుకు పంపించిన ఆయనకు మాత్రం శిక్ష పడింది. ఆయన బెయిల్ మీద ప్రస్తుతం బయటకు వచ్చాడు. కేసు ముగిసింది. రాజకీయంగా ఎవరికి శిక్ష పడలేదు. అందులో కూడా ప్రదీప్ శర్మకు తప్ప శిక్ష పడలేదు. ఎవరైతే బెదిరించారని మనం ఆరోపిస్తున్నామో, అమిత్ షా ఎవరి కోసమైతే బెదిరించాడని ఆరోపణలు ఉన్నాయో, ఆ మోడీకి కూడా శిక్షలు పడలేదు. ఆ అమ్మాయి ఏమైందో ఇప్పటికీ క్లారిటీగా తెలియదు. ఈ కేసు ఓన్లీ చట్ట వ్యతిరేకంగా ఫోన్ ట్యాప్ చేశారనే విషయం మాత్రమే. అసలు విషయం చట్ట వ్యతిరేకంగా ఫోన్ ట్యాప్ చేయడం ఒకటే కాదు, ఆరోపణలు ఏంటి? మోడీ ఒక అమ్మాయిని దూరం అయిపోతుందనే కారణంతో ఒక అమ్మాయిని వేధించాడు అమిత్ షా ద్వారా అనేది ఇక్కడ విషయం. అమిత్ షా ఇలాంటివి చాలా చేస్తాడని మనకి అవి కూడా ఆరోపణలే, నిజాలే ఉండొచ్చు, కానీ మనం రుజువు చేయలేని ఆరోపణలు. అమిత్ షా చేసిన నేరాలకు సంబంధించి ఆయన రాష్ట్ర బహిష్కరణ శిక్ష విధించాడని, లోయా అనే జడ్జి హత్య జరిగింది. మనందరం ఒకసారి పాత వాళ్ళైతే, ఎక్కువ వయసు ఉన్న వాళ్ళైతే గుర్తొస్తుంది వాళ్ళకి, లేదంటే గూగుల్ చేయండి లోయా ఎలా మర్డర్ జరిగిందో. లోయా మర్డర్ జరిగింది కాబట్టి కేసుల్లో ఏం జరిగే అవకాశం అయితే లేదు. ఇప్పుడు ఈ సోనీ కేసు మళ్ళీ కోర్టుకైతే రావట్లేదు, కానీ మళ్ళీ చర్చకి ఎందుకు వస్తుందంటే సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడిన మాటల వీడియో, మధుపూర్ణ కిషోర్ పెట్టిన ట్వీటు. ఆమె ఒక్క ట్వీట్ పెట్టి ఊరుకోలేదు. ఆమెకు ఎవరు కొంతమంది జవాబులు ఇస్తున్నారు. ఆమె మళ్ళీ ట్వీట్లు పెడుతూనే ఉంది వరుసగా. ఇవాళకి ఇప్పుడు కూడా ఆమె ట్వీట్లు చేస్తున్నది విషయమని, త్వరలో మరిన్ని విషయాలు బయట పెడతారని కూడా ఆమె చెప్తున్నది. అయితే ఇట్లాంటి విషయాల్లో నిజాలు తేలడం ఎలా? కోర్టులు శిక్ష విధిస్తాయా? భారతదేశ కోర్టులను ఇంత పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళ మీద, ప్రధానమంత్రి, దేశ హోంమంత్రి, ఇలాంటి వాళ్ళ మీద వచ్చిన కేసుల్లో శిక్షలు పడతాయని, నిరూపితం అవుతాయని ఊహించడం, భారతదేశం లాంటి న్యాయ వ్యవస్థ ఉన్న చోట ఊహించడం ఖచ్చితంగా మన తప్పే. అలా అనుకోలేము, జరిగే అవకాశమే లేదు అసలు. ఒకవేళ నిజంగా వాళ్ళు చేసినా నిరూపించే అవకాశము లేదు, నిరూపించే ధైర్యం ఎవరికి లేదు, శిక్ష వేసే ధైర్యాలు కూడా మన కోర్టులకు లేవు. కాబట్టి ఇది ఎప్పటికీ తేలదు. ఇది నిజం కావచ్చు, అబద్ధమే కావచ్చు. ఇది నిజమని కూడా నేను చెప్పడం లేదు, అబద్ధం కూడా కావచ్చు. కానీ నిజమైన అబద్ధమైన ఖచ్చితంగా తేల్చే వ్యవస్థ మన దగ్గర ఉందా? మన దగ్గర ఆ వ్యవస్థే లేనప్పుడు మనం దీని గురించి అరే అబద్ధం కావచ్చు అనుకోవడానికి లేదు, నిజమేనేమో అనుకోవడానికి లేదు. కానీ జరుగుతున్న పరిణామాలను బట్టి ఒక ఇద్దరు వ్యక్తులు చాలా బహిరంగంగా ఈ ఆరోపణలు చేస్తున్న దాన్ని బట్టి అందులో నిజం ఉండే ఉంటుంది అని మనం అనుకోవాల్సి వస్తుంది. ఒకవేళ
ఇందులో నిజం లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు కేంద్ర ప్రభుత్వము? మోడీ మీద చాలా బహిరంగంగా చాలా స్పష్టంగా వీడియోలో మాట్లాడాడు ఆయన. కొంతమంది మహిళా ఎంపీలు ఎలాగయ్యారు, మంత్రులు ఎలాగయ్యారు అనే విషయం స్పష్టంగా మాట్లాడాడు. ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఇప్పటికైనా బీజేపీ పార్టీలో ఉన్నాడు, పార్టీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఎందుకు ధైర్యం చేయలేకపోతుంది? ఆయన మీద చర్య తీసుకుంటే ఇంకే విషయాలు బయటపడతాయని భయపడుతున్నారా? ఆయన ఇంకా చాలా విషయాలు బయటపెట్టే అవకాశం ఉందని భయపడుతున్నారా? ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అలాగే మధు పూర్ణిమ కిషోర్ ఇంత బహిరంగంగా ట్వీట్లు చేస్తున్నది. మోడీ 2014 ముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చేసింది, ఆయన ఆర్ఎస్ఎస్ ప్రచారకగా ఉన్న కాలంలో చేసింది, బీజేపీ కార్యవర్గ సభ్యుడిగా ఉన్న కాలంలో చేసింది, మొత్తం మహిళల విషయంలో ఆయన ప్రవర్తించిన తీరు, రాసలీలలు ఆమె చాలా బహిరంగంగా చెప్తున్నది. ఆమె మీద కిక్కురు మనకుండా ఎందుకున్నారు? ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? నిజం కాకపోతే దీన్ని బట్టి ఇది నిజమేనేమో అనే అనుమానాలు రావడంలో తప్పుందా? ఈ విషయంలో మోడీ ఖచ్చితంగా ఈ దేశ ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఆయన కోసం పనిచేసిన అమిత్ షా ఈ దేశ ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నదా లేదా మీరే ఆలోచించుకోండి. ఇదే పని అమెరికా లాంటి చోట్ల జరిగితే, యూరప్ దేశాల్లో జరిగితే వెంటనే వాళ్ళ చేత రాజీనామాలు చేయించేవాళ్ళు. వాళ్ళ సొంత పార్టీ వాళ్ళే తిరుగుబాటు చేసి వాళ్ళతో రాజీనామాలు చేయించేవాళ్ళు, వాళ్ళను శిక్షలు పడేట్టు చేసేవాళ్ళు. కానీ మన దేశం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆలోచించుకుంటూనే బాధ అనిపిస్తుంది. దీని గురించి మనం ఖచ్చితంగా నిజాలు ఏమిటో బయట పెట్టాలనే డిమాండ్ చేయాల్సిన అవసరం ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్.